సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఓకేనా, మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకోసం ఎప్పుడు నేను తెస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ అండి. మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, అవన్నిటి నుంచి జాగ్రత్త. మీకు కానీ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, కాల్స్ లో కానీ, మెసేజ్ లో కానీ, లేదా నార్మల్ గా ఎలాగైనా టెలిగ్రామ్ లో కానీ, మెయిన్ టెలిగ్రామ్ వీటిలో నుంచి ఎక్కడి నుంచి అయినా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని పేరు చెప్తే మాత్రం అవన్నీ నమ్మొద్దు, స్కామ్. ఓకేనా, జాగ్రత్త పడండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒక్క నెంబరే. వాట్సాప్ చేయండి, డెఫినెట్ గా వాట్సాప్ హాయ్ అని పెట్టండి. నా టీం అంజలి ఉంది, అంజలి మీకు రెస్పాండ్ అయితే అవుతుంది. ఓకే, ఈ రోజు కాకపోయినా రేపైనా అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు మళ్ళీ హాయ్ అని అయితే పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ A to Z కోర్స్ ఓన్లీ ఇంకా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయండి. ఇంకా ఓన్లీ 3 సీట్స్ మాత్రమే ఉన్నాయి A to Z కోర్సు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది, 7,000 ఆఫ్ నడుస్తుంది. యాక్చువల్ గా ఆ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, అంజలి వాళ్ళు టీం, అదొక టీము, కంపెనీ టీం. ఆ టీం వాళ్ళు 6,500 మాత్రమే ఇస్తారు. మీరు 7,000 అని అడగండి. ఓన్లీ 3 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి, అక్కడ నుంచి కూపన్ అడగండి, వాళ్ళు ఇస్తారు. అది స్పెషల్ కూపన్ అనమాట, స్పెషల్ గా మీకోసం తయారు చేసి ఇస్తారు. సో మీరు అడగండి, ఇస్తారు. నేను చెప్తున్నాను కదా, అడగండి, ఇస్తారు. ఓకే, సో అదనమాట. రేపు మార్కెట్ ఇవన్నీ కాదు, ఎలక్షన్ రిజల్ట్, ఎలక్షన్ మార్కెట్, ఎలక్షన్ తాలూకు న్యూస్, స్ట్రాటజీ, వీటి గురించి డిస్కస్ చేయడానికి నేను రాలేదు. ఇలాగే ఏమైంది, బడ్జెట్ నిగరం ఏమైంది, పైనుంచి బడ్జెట్ అయిపోయింది కదా, బడ్జెట్ రోజు ఇవ్వాల్సిన పెద్ద లాస్ ఇచ్చింది కదా. సో అలాగే దేని ఆతృత పడకండి. ఎలక్షన్ రిజల్ట్, మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకుంటే వెళ్తుంది, బట్ ప్రీమియమ్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కాల్ సైడ్ హెవీగా ప్రీమియమ్స్ పెరిగిపోయి ఉన్నాయి, పుట్ సైడ్ ప్రీమియమ్స్ తగ్గున్నాయి. ఓకే, సో ఇప్పుడు కాల్ సైడ్ ప్రీమియం తగ్గాలి, పుట్ సైడ్ ప్రీమియం పెరగాలంటే మార్కెట్ యూజువల్లీ పైకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ రీజన్ పైకి వెళ్ళాలి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక మార్కెట్ పైకి వెళ్తుంది, ఎలక్షన్ రిజల్ట్ ముందు మార్కెట్ డౌన్ అయి ఉంది, పైకి వెళ్తుందా లేదా తర్వాత విషయం. మీరు మాత్రం ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ పై, అది వద్దు, ఆ ఎక్సైట్మెంట్ వదిలేసండి. ఎలక్షన్ మార్కెట్ ఎలా తెలుసా బిహేవ్ చేస్తుంది, అందరికీ తెలుసు. ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ పైకి వెళ్తుందని అందరూ చూస్తారు. ఆ రోజు వెళ్తారు, పక్క రోజు వెళ్తుంది. ఇదే జరుగుతుంది, చెప్తున్నాను. అనవసరంగా బుక్ అయిపోకండి ఎలక్షన్ రిజల్ట్ అని. కాము కూర్చోండి, లేదంటే ఊరుకోండి, అంతే. ఓకే, సో మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఆ పాయింట్ ఏంటంటే పిఎన్ఎల్ స్టేట్మెంట్. చెప్పాను కదా పిఎన్ఎల్ షేర్ చేస్తానని. ఈ మంత్ కంప్లీట్ ఆల్గో తాలూకు పిఎన్ఎల్ అంతా షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, నేను ఆల్గో టెస్ట్ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. ఇది ఆల్గో టెస్ట్ వెబ్సైట్ అనమాట. సో ఆల్గో టెస్ట్ వెబ్సైట్ లో లైవ్ ట్రేడ్, ఫార్వర్డ్ ట్రేడ్ అంటే పేపర్ ట్రేడ్. ఫస్ట్ ఫార్వర్డ్ ట్రేడ్ నేను చూపిస్తాను. ఫార్వర్డ్ ట్రేడ్ ఏం చేశానంటే, ఇది ఫార్వర్డ్ ట్రేడ్ ఈ మంత్ ఓన్లీ చూపిస్తాను నేను. జస్ట్ మే మంత్ మొత్తం, స్టార్టింగ్ నుంచి మే మంత్ ఎండింగ్ వరకు మొత్తం ఇది మే మంత్ ఓవరాల్ గా అన్ని స్ట్రాటజీస్ నేను తీసేస్తున్నాను. అన్ని స్ట్రాటజీలు కాదు, ఓన్లీ నేను డైవర్సిఫై ఆల్గో మాత్రం ఫార్వర్డ్ టెస్ట్ చేశాను. సో అంటే డైవర్సిఫై ఆల్గో అంటే 5 lakh ఆల్గో. ఓకే, ఎందుకంటే 5 lakh ఆల్గో రిజల్ట్ నాకు తెలుసు. నేను కొత్త ఆల్గోస్ మాడిఫై, ఇంకా కొత్త డైవర్సిఫై ఆల్గోస్ తెస్తున్నాను. సో దాంట్లో రియల్ క్యాపిటల్ పెట్టుంచాను కాబట్టి ఇక్కడ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్యాపిటల్ ఇందులో పెట్టలేదు ఈసారి. ఆల్రెడీ ఈ డైవర్సిఫై ఆల్గో తాలూకు రిజల్ట్ నాకు తెలుసు, అంటే ఎలా పనిచేస్తుంది, ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటనేది లైవ్ మార్కెట్ లో మేము ఆల్రెడీ చేసి చూపించాను. సో ఇది అనమాట డైవర్సిఫై ఆల్గో రిజల్ట్. సో ఈ మంత్ డైవర్సిఫై ఆల్గో మొత్తం ఓవరాల్ గా మీరు చూస్తే ఓవరాల్ గా అంతా గ్రీన్, 34,000 దాకా ప్రాఫిట్ లో నిలిచింది డిఎఫ్ ఆల్గో. 5 lakh క్యాపిటల్, 34,000 ఆఫ్ ప్రాఫిట్ ఈ మంత్. లాస్ట్ మంత్ ఇంచుమించు అదే. లాస్ట్ మంత్ ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే డిఎఫ్ ఆల్గో, లాస్ట్ మంత్ అయితే రియల్ ట్రేడ్ చేసాం, లాస్ట్ మంత్ 51,000 రియల్ ప్రాఫిట్. ఆల్రెడీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ కాబట్టి నేను కొత్త స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేస్తున్నాను. అందుకు కొన్ని పేపర్ ట్రేడ్లు చేస్తాను, కొన్ని రియల్ ట్రేడ్లు చేస్తాను. సో డైవర్సిఫై ఆల్గో అయితే నేను ఫార్వర్డ్ ట్రేడ్ చేశాను 34,000. ఓకే, ఇది నార్మల్ అమౌంట్ అనుకోండి, 34,000. ఇట్ ఈస్ ఏ పేపర్ ట్రేడ్ వర్చువల్. బట్ రియల్ ట్రేడ్ చేశాను కదా, రియల్ ట్రేడ్ లోకి రండి. ఇప్పుడు రియల్ ట్రేడ్ లోకి వచ్చి ఫార్వర్డ్ పాస్ట్ ట్రేడ్ లోకి వెళ్దాం. రియల్ ట్రేడ్, ఇది రియల్ ట్రేడ్స్. రియల్ ట్రేడ్ అన్ని స్ట్రాటజీస్ ఆపేస్తున్నాను. ప్రెసెంట్ మనకు ఫస్ట్ కావాల్సింది బ్యాంక్ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ. ఈ మంత్ నార్మల్ లాస్ట్ 4 days ట్రేడ్ చేయలేదు, 88 రూపీస్ లాస్. అదే ఫస్ట్ చూపిస్తాను ఆ స్ట్రాటజీ. మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ ఓన్లీ జస్ట్ ఈ మంత్ మాత్రమే.
మార్చ్ ఏప్రిల్ మే ఫస్ట్ నుంచి అండ్ మే ఎండ్ వరకు. ఓకే, సో అన్ని స్ట్రాటజీస్ ఆపి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ మాత్రమే. ఇక ఓన్లీ 4 days ట్రేడ్ చేశాను. ఓవరాల్ గా 86 రూపీస్ లాస్. సమ్ 86 అదే 4 days ఇంచుమించు 4 days. ఇగో 1 2 3 4 days. మిగతా రోజులు ట్రేడ్ చేయలేదు. అంటే నేను ఎక్సెల్ షీట్ లో ఏవైతే నింపుకుంటున్నానో ఆల్గో టెస్ట్ లో కూడా అదే చూపిస్తాను. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ మాత్రమే టిక్ చేశాను. 4 days ట్రేడ్ చేశాను. మిగతా రోజులు రన్ చేయలేదు. అంతే సింపుల్ లాజిక్. ఎందుకు రన్ చేయలేదు అని అంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫిన్ నిఫ్టీ ఆల్గో మీద ఇంట్రెస్ట్ చూపించాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం ఫిన్ నిఫ్టీ ఆల్గో చూపిద్దాం. ఫిన్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్, ఫిన్ నిఫ్టీ స్ట్రాటజీ 1 స్ట్రాటజీ 2. సో ఫిన్ నిఫ్టీ మంత్ లాస్ వచ్చింది. లాస్ట్ మంత్ ఏమో 20,000 ప్రాఫిట్. ఈ మంత్ ఓన్లీ 5,960 క్యాపిటల్. అంటే 40,000 క్యాపిటల్ లో 5,000 లాస్. బాగా వినండి, 40,000 రూపీస్ క్యాపిటల్ లో 5,822 రూపీస్ లాస్. ఇంచుమించు అదే 5,900 ఓవరాల్ గా. ఓకే, ఛార్జీలు అన్ని కలుపుకొని ఇంచుమించు అదే లాస్. స్ట్రీక్ అంతా మెయింటైన్ చేసింది. లాస్ట్ 4 days బాగా హెవీగా లాస్ ఇచ్చింది అంతే, లాస్ట్ 4 days. బట్ మిగతా స్ట్రీక్ అంతా నెక్స్ట్ మంత్ కంటిన్యూ చూద్దాం. సో ఇది ఫిన్ నిఫ్టీ. సో మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ, బయింగ్ స్ట్రాటజీలు 2. బయింగ్ స్ట్రాటజీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ రన్ చేయలేదు. 88 రూపీస్ లాస్. ఇప్పుడు లాస్ తీసేద్దాం. బేసిక్ ఫిన్ నిఫ్టీ బయింగ్ ఆల్గో లాస్ట్ మంత్ 20,000 ప్రాఫిట్. ఈ మంత్ 5,800 లాస్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్లింగ్ ఆల్గో 1.2 lakh సెల్లింగ్ ఆల్గో మే మంత్. ఓవరాల్ గా 24,000 ప్రాఫిట్. ఇప్పుడు స్ట్రాటజీలో ఇక్కడికి వెళ్ళిపోదాం. సెల్లింగ్ ఆల్గో ఇగో మిడ్ క్యాప్ నిఫ్టీ సెల్లింగ్, బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్, ఫిన్ నిఫ్టీ సెల్లింగ్, నిఫ్టీ మిడ్ క్యాప్, సెన్సెక్స్. ఇది సెల్లింగ్ 1.2 lakh. ఓకే, సెన్సెక్స్ ఎక్స్పైరీ సెల్లింగ్. ఇవి ఎక్స్పైరీ సెల్లింగ్, దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు సెల్లింగ్ అవుతుంది. సో ఇది 1.2 lakh సెల్లింగ్ ఆల్గో. 1.2 lakh సెల్లింగ్ ఆల్గో 24,051 రూపీస్ ప్రాఫిట్. 24,051 రూపీస్ ప్రాఫిట్. ఇది మంత్ ప్రాఫిట్. ఓకే, ఇది ప్యూర్ ప్రాఫిట్. 24,000, 1,20,000 కి 24,000, ఆల్మోస్ట్ 25,000 ప్రాఫిట్. అదనమాట మంచి ప్రాఫిట్. అంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్. ఇది రిటర్న్, మీరు ప్రాఫిట్ కన్నా రిటర్న్ కింద కన్సిడర్ చేయండి. ఇట్ ఈస్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఆ తర్వాత 5 lakh ఆల్గో. ఇప్పుడు మీకు 5 lakh ఆల్గో ఇందాక నేను ఫార్వర్డ్ టెస్ట్ లో చూపించాను. 34,000 అది ప్రాఫిట్ కాదు, ఇది పేపర్ ట్రేడ్, వర్చువల్ ట్రేడ్. ఓకే, బట్ స్టిల్ ఆల్గో పర్ఫామ్ చేస్తుంది అని చూపెట్టడానికి. ఓకే, నెక్స్ట్ స్కాల్పింగ్ ఈ మంత్ 5,000, ఓన్లీ 5,491 రూపీస్ ప్రాఫిట్. ఎక్కువ చేయలేదు. పెద్ద లాస్ మొన్న ఇచ్చింది. లేకపోయి ఉంటే లాస్, లేకపోయి ఉంటే మంచిగా ప్రాఫిట్ ఉండేది. స్వింగ్ ట్రేడింగ్ ఈ మంత్ నేను ఏమీ చేయలేదు. ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. 1.2 lakh ఆల్గో సెల్లింగ్ ఆల్గో చేయలేదు. డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ 10,000 లాస్ అంతే. మిగతా ఇంకేది నేను చేయలేదు. ఓకేనా, ఇప్పుడు మీ అందరికీ ఒక లైవ్ పిఎన్ఎల్ షేర్ చేస్తాను అన్నాను కదా. ఇది ఫ్లాట్ ట్రేడ్ మే మంత్ నేను ఎలా ట్రేడ్ చేశానంటే 1.2 lakh సెల్లింగ్ ఆల్గో ప్లస్ స్కాల్పింగ్ 2 కలిపి నేను ఇందులోనే చేశాను, ఫ్లాట్ ట్రేడ్ లోనే చేశాను. సో ఓవరాల్ గా ఫ్లాట్ ట్రేడ్ లో అయితే మొత్తం ఈ మంత్ అంతా గ్రీనే ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీరు 1.2 lakh సెల్లింగ్ ఆల్గో చూస్తే ఒకటి ఓన్లీ జస్ట్ 1-2 days లాస్ వచ్చింది అంతే. 1 day ఫస్ట్ డే ఒక రోజు లాస్ వచ్చింది. లాస్ రాలేదు, నో ట్రేడ్ యాక్చువల్ గా. ఓన్లీ 1-2 రోజు లాస్ వచ్చింది. ఒక రోజు అనుకుంటా, నాకు తెలిసి ఒక రోజు వచ్చింది. 2 రోజుల 1.2 lakh సెల్లింగ్ ఆల్గో ఒకే రోజు లాస్ వచ్చింది. 2,622, 2,600 ఒకే రోజు లాస్ వచ్చింది. 1.2. నాకు ఒక రోజు వచ్చింది. మరి మా టీం వాళ్ళకి ఎలాగొచ్చింది మనకు తెలియదు. నాకైతే ఒకే రోజు వచ్చింది. మిగతా అంతా బాగానే నడిచింది. అదే ఆ ఒక్క రోజు కూడా నేను ఏం చేశానంటే స్కాల్ప్ చేసాను. అదే రోజు చూపిస్తాను చూడండి. ఇదే రోజు మే 15th, మే 15th, సారీ 14th, 5వ నెల 14వ తారీఖు. ఇగో 5వ నెల 14వ తారీఖు 5,850 రూపాయలు ప్రాఫిట్. అదే రోజు నాకు ఇక్కడ 2,000 లాస్ ఉండాలి. స్కాల్ప్ చేసి అది కవర్ చేస్తాను. అలాగే ఎవ్రీ టైం జరగదు, స్కాల్పింగ్ వచ్చి కాబట్టి. సో ఓవరాల్ గా ఈ మంత్ అంతా గ్రీన్. ఈ మంత్ 42,991 రూపీస్. దీని లైవ్ పిఎన్ఆర్ లింక్ ఇగో, ఈ లైవ్ లింక్ కస్టమ్ డేట్ ఇగో మే 1st నుంచి ఓకే మే 31st వరకు. ఓకే, జనరేట్ లింక్ వచ్చింది. లింక్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పేస్ట్ చేశాను మొత్తం. ఈ ఓవరాల్ గా ఈ లింక్ ఇప్పుడు ఏదైతే ఉందో లింక్ నోట్ ప్యాడ్ లో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఈ లింక్ మీకైతే నేను షేర్ చేస్తాను. ఎవరికైతే కావాలి లైవ్ పిఎన్ఎల్ చూడాలనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో, సారీ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. చూడండి.
అక్కడ నుంచి మీరు ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో కూడా వదిలేస్తాను, చూడండి ఏముంది. లైవ్ పిఎన్ఎల్ లింక్ అక్కడ ఉంటుంది, ఓకేనా? మీరు అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మంత్ అయితే మీరు చూసారు. లాస్ట్ 2 months ది ఏమైందో అది కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ మంత్ ది ఇగో ఏప్రిల్ మంత్ 3 లాసులు. ఓవరాల్ గా ఏప్రిల్ మంత్, మే మంత్ 78,000 ఆల్మోస్ట్ మంచి ప్రాఫిటబుల్. ఓకే, మీకు అర్థం అవుతుందో ఆల్గోస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో. మీరు ప్రాఫిటబుల్ అవ్వడానికి ఇదే ఛాన్స్. ఇప్పుడు ఇదే ఛాన్స్. చూడండి, మేము ఆల్గో స్టార్ట్ చేసింది జాన్ లో. ఓకే, ఫెబ్ మంత్ మేము ఆల్గో రన్ చేయలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఆల్గో సరిగ్గా ఏవి పనిచేయవు. సో ఫెబ్ మార్చ్ మంత్ లైట్ గా రన్ చేసాం ఆల్గో. అంటే బేసిక్ లాస్ లో ఉండాలి. 2 months ఓవర్ లాస్ కాదు, అలాగని పెద్ద లాస్ కాదు. బట్ మీకు స్టిల్ నేను చూపించేస్తాను. ఎందుకు మళ్ళీ ఇది దాచేసి అది మాత్రం చూపించడానికి మీరు అనుకోకూడదు. సో ఒక్క నిమిషం ఆగండి. సో నేను ఓవరాల్ గా ఈ జాన్ నుంచి మొత్తం ఎంత అయిందో అంతా చూపిస్తాను. కస్టమ్ డేట్ లోకి వెళ్ళి జాన్ నుంచి కదా. ఓకే, ఫెబ్ జాన్ 1st నుంచి టిల్ డేట్. ఓకే, టిల్ డేట్. ఓకే, జనరేట్ లింక్, కాపీ. స్టిల్ జాన్ నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే నేను స్టిల్ ప్రాఫిటబుల్ అని ఉంటాను. సో జాన్ మంత్ మేము ఆల్గో స్టార్ట్ చేసాం. బేసిక్ ఆల్గో పెద్దగా పర్ఫామ్ చేయనివ్వలేదు. ఫెబ్ మంత్ మేము లైట్ గా అంటే బాగా లాస్ లో ప్రాఫిట్ లో ఉండాలి. సో ఆపేసాం ఫెబ్ మంత్ ఓవరాల్ గా. మీరు ఓన్లీ ఫెబ్ మంత్ చూస్తేనే ఇది ఫెబ్ మంత్ రిజల్ట్. ఇది మార్చ్. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే దగ్గర నుంచి మేము ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆల్గోస్ రన్ చేస్తున్నాం. ఏప్రిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ చేసాం, మే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ చేసాం. మీకు చూస్తే ఇగో మార్చ్ లో ప్రాపర్ గా రన్ చేయలేదు. నో ట్రేడ్ లేని రోజులు ఎక్కువ. సో ఎప్పటి నుంచి ప్రాపర్ రన్ చేసాం? ఏప్రిల్, మే 2 నెలలు పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ చేసాం. 2 నెలలు పూర్తిగా రన్ చేస్తే చూసారా అప్పటి వరకు ఏమైంది. మరి ముందు 3 నెలలు ఏమైందంటే ఆల్గో అడ్జస్ట్మెంట్ టైం పట్టింది. ఆల్గో క్రియేట్ చేయడం, దాన్ని మళ్ళీ షార్ట్ అవుట్ చేయడం, మళ్ళీ అడ్జస్ట్ చేయడం, ప్రీమియం మార్చడం, ప్రీమియం పెంచడం, వీటికే నాకు ఒక 2 months 3 months సెటరేట్ అవ్వడానికి టైం పట్టింది. సెటరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓవరాల్ గా 1 year మొత్తం నడిపి మీకు చూపిస్తాను ఏమవుతుంది. ఇంకా కొత్త ఆల్గోస్ కూడా వస్తున్నాయి. కొత్త ఆల్గోస్ 1,50,000 తో కొత్త ఆల్గో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త డైవర్సిఫై ఆల్గో వస్తుంది. అంటే ఇంకొక 5-6 lakhs ఆర్ మీ దగ్గర ఇంకొక 10 lakhs ఉంటే బ్యాంక్ బేస్డ్ ఆన్ డైవర్సిఫై ఇంకొక ఆల్గో అది కూడా ఇస్తాను. ఇంకా బోల్డ్ ఉన్నాయండి. వీఆర్ ప్లానింగ్ హ్యూజ్ ఆల్గోస్ అన్నమాట. అంటే కంప్లీట్ గా మేము ఆల్గో బేస్డ్ ఇలా ఓవరాల్ గా మీరు ఒక ఇయర్ అండ్ వచ్చి మీరు 2-3 years చూసుకుంటే మీకు ఇంకా ఎలా అంటే ప్రాఫిటబుల్. ఇప్పుడు వరకు మార్కెట్ లో మీరు ప్రాఫిటబుల్ అవ్వలేని వాళ్ళు కూడా ఆల్గోస్ తో ప్రాఫిటబుల్ అవ్వగలరు. ఎందుకంటే సైకాలజీ మొత్తం ఆల్గో చూసుకుంటుంది. మీకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మనం ఓన్లీ ఆల్గోస్ ని డ్రాడౌన్ అంటే లాసులు వచ్చేటప్పుడు ఆ లాసులు రాకుండా డ్రాడౌన్ అనేది తగ్గించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మీకు కానీ ఒక స్ట్రాటజీ ఉండి మీరు కూడా ఆల్గో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఆ టాలెంట్ ఉంటే చేసుకోవచ్చు. బట్ మేము ఇచ్చే ఆల్గోస్ అన్ని ప్రీమియం బేస్ మీద అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఆల్గో టెస్ట్ ఉందనుకోండి, ఈ ఆల్గో టెస్ట్ ఆల్గోస్ ఎలా ఉంటాయంటే క్రియేట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేస్తే ఇగో ఆప్షన్, కాల్ ఆప్షన్ ఒక లాట్, జస్ట్ వీక్లీ స్ట్రైక్ ప్రైస్ ప్రో, జస్ట్ ప్రీమియం 150, 500 అట్లా 150 రూపీస్ ప్రీమియం అని చెప్పి ఇదంతా ప్రీమియం బేస్డ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఇది కాకుండా ఇండికేటర్ బేస్డ్ కూడా ఉంటాయి. అంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయితే అలా కూడా ఉంటాయి. అలాంటిది ఆల్గో టెస్ట్ లో పనిచేయదు. ట్రేడ్ ట్రాన్ కానీ లేకపోతే ఇలాంటి వేరే వెబ్సైట్లు ఉన్నాయి, అందులో ఇండికేటర్ బేస్ కూడా ట్రేడింగ్ అవుతుంటది. సో ప్రెసెంట్ అయితే మేము ప్రీమియం బేస్ మీద తీసుకొచ్చాను. ఇన్ ఫ్యూచర్ ఇండికేటెడ్ బేస్ ఆల్గోస్ కూడా తెస్తాను. ఓకే, అది ఓన్లీ A to Z కోర్స్ మెంబర్స్ మాత్రం ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఈ విషయం కూడా చెప్తాను చూడండి. A to Z కోర్స్ ఏదైతే చెప్తున్నాను A to Z అని, A to Z ఇంకెప్పుడు అంటే ఇంకా కంటిన్యూగా మీకు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆపేయాలి. అలాగే ఇస్తూ ఉంటే జనాలు వాల్యూ తెలియట్లేదు. సో నేను A to Z కోర్స్ కూడా ఎక్కువ ఇంకొక మాక్సిమం 3 లేదా ఇంకొక 2 months మోస్ట్లీ ఇస్తాను. దాని తర్వాత ఇంక A to Z కోర్స్ అనేది స్టాప్ చేస్తాను. ప్రజెంట్ 3 seats ఉన్నాయి. ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఓవరాల్ గా ఈ మంత్ పిఎన్ఎల్ అయితే నేను షేర్ అయితే చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. మీరు వెళ్ళి అయితే చూడండి. ఓకేనా? సో అప్పటికెళ్ళగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.